తో పాటుగా మరొక అంశం హీల్ట్ పాలసీపై వెనక్కి తగ్గం, భూముల కన్వర్షన్ స్వచ్ఛందమే, క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హీల్ట్ పాలసీ, బేసిక్ తెలియకుండానే బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు, గులాబీ అక్రమాలపై విచారణ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, శాసనసభలో ఐటీ ఇండస్ట్రీల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు మీరు వదులుతారు, ఇక వాళ్ళు చేస్తారు, ఇక మేము అందరం చూస్తాం. అది అయ్యే పని అనుకుంటుర్రా? మీరు అధికారం రాకముందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందే 96,000 కోట్ల రూపాయలు. ఈ విషయానికి సంబంధించి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందరికీ తెలుసు కదా ఇది. హీల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి కట్టడాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ విచారణలు ఎంతవరకు వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏమైపోయింది మీది? బర్ల స్కామ్ అన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అన్నారు, దాంతోపాటు పరిశ్రమల స్కామ్ అన్నారు, దాంతోపాటు అన్ని రకాలుగా స్కామ్లు అన్నారు. ఏమైపోయింది ఈరోజు? ఆ స్కామ్ల పంచాయతీ ఏడబోయింది, ఎక్కడ దాకా వచ్చింది, ఏమైంది? దానికి ఏమైనా సమాధానం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక హీల్డ్ పాలసీ గురించి మనకు తెలియంది ఏమున్నది? రకరకాలుగా చెప్తారు, ఇక వీళ్ళకి నచ్చినట్టుగా చెప్తారన్న దీంట్లో ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏ పాలసీ తీసుకొచ్చినా ప్రజల కోసం తీసుకొచ్చిందంటే ఏమన్నా నమ్మశక్యంగా ఉంటుంది. కానీ ప్రజల కోసం ఎంత మేరకు తీసుకొస్తారో తెలియదు. కానీ వాళ్ళ యొక్క స్వార్థాలు అయితే వెనక ఎట్లా అంటే చెట్టుకు వేర్ల లెక్క ఉంటాయి, మర్రి వేర్ల లెక్క ఉంటాయి వీళ్ళు. అది నేను చెప్పిన మాట కాదు, ఈ తెలంగాణలో చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాట. అది నిజం. వీళ్ళు వెనక్కి దగ్గర ఏ విషయంలో కాదు, నువ్వు ఎట్లయినా చూసుకో, నువ్వు ఏమైనా చూసుకో, ఎట్లనైనా వీళ్ళు తగ్గే ప్రసక్తి లేరు, వీళ్ళు మీకు కనబడరు. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంత సీన్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి ఎపిసోడ్లలో కూడా మీరందరికీ సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది ప్రతి ఒక్కరు చూసే ఎపిసోడ్. ఇక్కడ కనబడుతున్న హీల్ట్ పాలసీకి సంబంధించి కూడా గదే జరుగుతున్నది. అంతకుమించి ఏం జరుగుతుందని నా తెలియని విషయమా, మనందరికీ తెలియని విషయమా? ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంతే జరుగుతుంది, అంతకుమించి ఏముంటుంది? ఇక దాంతోపాటు ఇంకొక అంశం కూడా చూడుర్రి. ఇక రెబల్స్కు చెక్, పంచాయతీ ఎన్నికల సమయంలో ఇబ్బందులు, ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం, అందరికీ చెక్ పెట్టేలా ముందుకెళ్లాలనే నేమ, హైకమాండ్ ఫుల్ సపోర్ట్, ఫుల్ ఫోకస్ పెట్టాలని క్షేత్రస్థాయిలో లీడర్ల వినతి, కొందరి తీరుపై అనుమానాలు, కోవత్ ఆపరేషన్లకు ఛాన్స్ ఉందని ఆందోళన, ప్లాన్ ప్రకారం ముందుకెళ్లేలా ఆపరేషన్ అడుగులు అంటూ కూడా ప్రధానమైన అంశం కనబడుతున్న విషయం తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏంది అంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లే అవకాశం ఉందంటే దీంట్లో ఒక మతలబు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 800 రోజులలో, అంటే 2 సంవత్సరాల పైచిలుకులలో భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కారణంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు 6 గ్యారంటీల విషయంలో, 13 అంశాల విషయంలో, 420 హామీలలో. సో ఈ అంశాల విషయంలో ఏం జరుగుతున్నది అంటే పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడతాయి. ఇంకొక విషయం ఏంటంటే అనతి కాలంలోనే ముఖ్యమంత్రి, దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. సో ఈ వ్యతిరేకత అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లున్నది, ఏం కథ అనేది చూస్తున్నారు. మొన్నటి వరకు చాలా వరకు కూడా పంచాయతీ ఎన్నికలలో మేము గెలిచినాం. ఎక్కడ గెలిచిళ్ళు? దాడులు చేసిళ్ళు, దౌర్జన్యాలు చేసిళ్ళు, కేసులు చేసిళ్ళు, బెదిరింపులు చేసిళ్ళు, కిడ్నాపులు చేసిళ్ళు, అన్ని చేసిళ్ళు. ఒక మనిషి ఎన్ని రకాలుగా చేయకూడదో అన్ని రకాలుగా చేసి బెదిరించి సర్పంచ్లను గెలిచిళ్ళు. కానీ ఇప్పుడు రాబోయేటి ఏంటి? ఎంపీటీసీ జెడ్పీటీసీ. ఇదివరకంటే అవి ప్రైవేటు గుర్తులు ఉంటాయి, ఇప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి. ఇక్కడ చెయ్యి గుర్తొస్తుంది, కారు గుర్తొస్తుంది, కమలం గుర్తొస్తుంది. సో ఈ గుర్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వ్యతిరేకత ఏంది అనేది బయటపడుతుంది. అది జెడ్పీటీసీ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికల ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూస్తాం. సో వీళ్ళు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తారంటే మళ్ళీ ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని బెదిరింపులు చేస్తారో, ఏమవుతుందో మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతే, అంతకుమించి ఏం కనబడే పరిస్థితి ఉండదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు అంతగానం చేసేది ఇంకేమో ఉండదు. నాకు తెలుసు కదా. ఇక్కడ ఏంది అంటే వీళ్ళు మెజార్టీ సీట్ల లక్ష్యంగా ఎందుకు పెట్టుకుంటుర్రు అంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో ఇజ్జత్ పోయింది, ఇప్పుడు ఉంచుకున్నది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఏం జరగకూడదు, ఏదో ఒకటి చేద్దాం, ఎట్లనైనా చేద్దాం, ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళు ఏదో చేయాలనే ఆలోచనలో అయితే లేరు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్లకు సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పంచాయతీ ఎన్నికలలో మాత్రం గట్టి ఎదురు దెబ్బ రాకే
అవకాశం అయితే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ ఎట్లున్నది అనేది మనం చూద్దాం. ఇక దానితో పాటుగా